గత పాలకులకు విద్యా వ్యవస్థను పట్టించుకోలేదని గత 10 సంవత్సరాల కాలంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థుల కష్టాలు చూశారని ఎమ్మెల్యే రోహిత్ రావు బీఆర్ఎస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. విద్యార్థి భవిష్యత్తు తరగతి గదిలో ఉంటుందని, విద్యార్థుల భవిష్యత్తు బాగుంటేనే దేశ అభివృద్ధికి సోపానం అవుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్య ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధతో చొరవ తీసుకుంటున్నారని మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావు స్పష్టం చేశారు. గత ప్రభుత్వం విద్యార్థులకు ఉపకార వేతనాలు, కాస్మెటిక్, హాస్టల్ భవనాల, అరకొర వసతులతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని, తమ ప్రభుత్వం విద్యార్థులకు విద్యకు పెద్దపీట వేస్తుందన్నారు. మెదక్ పట్టణంలోని పిల్లికొట్టాల వద్ద ప్రభుత్వ గిరిజన పాఠశాలకు శంకుస్థాపన చేశారు. 4 కోట్ల రూపాయల వాటర్ ట్యాంక్ నిర్మాణం కూడా నిర్మించడం జరుగుతుందని తెలిపారు. గిరిజన బాలికలకు మెరుగైన వసతులు కల్పిస్తూ నాణ్యమైన విద్యను అందించి ఉన్నత శిఖరాలకు అధిగమించేలా కృషి చేస్తామన్నారు. అంతకుముందు గిరిజన వాసులతో కలిసి అమ్మవారికి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో మెదక్ మున్సిపాలిటీ చైర్మన్ కానుగు భూపతి రాజు, వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్, 12 వార్డు కౌన్సిలర్, మాజీ మున్సిపల్ చైర్మన్ తుడుపునూరు చంద్రపాల్, కౌన్సిలర్లు, మెదక్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గంగాధర్, పూసల శృతి, సంతోష్, హరిత, గౌస్, కురీష్, మన్సూర్, రాజశేఖర్, ఎరుకుల నర్సింహులు, శేఖర్, కోప్షన్, కౌన్సిలర్ కోర్వి రాములు, బెండల రమేష్, మహిపాల్, గిరి, గంగాధర్ సిబ్బందితో పాటు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. సంబంధించి పిల్లికోటాల్లో మరి బాలికలకు ఎటువంటి ఇబ్బంది కలగొద్దనే ఒక ఉద్దేశంతో మరి వాళ్ళ అదనపుగా వాళ్ళ కోసం గదులు, టాయిలెట్స్, అదేవిధంగా కాంపౌండ్ వాళ్ళు నిర్మిస్తూ ఉన్నాం. కాబట్టి ఇదే కాదు, భవిష్యత్తులో బాలికలకు ఇంకా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వాళ్ళ అన్ని కష్టాలు, అన్ని సమస్యలు తీర్చుకుంటా వాళ్ళకి అన్ని వసతులు కల్పించే విధంగా మేము పనిచేసుకుంటూ మరి అందరూ కూడా మంచిగా చదువుకొని ఇంకా భవిష్యత్తులో ఉన్నతమైన స్థానంకి పోయే విధంగా మేము చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటాం. 4 కోట్ల రూపాయలతోటి ఇవాళ ఇవన్నీ కూడా మరి అభివృద్ధి కార్యక్రమాలు మేము చేస్తూ ఉన్నాం. బాలికల కోసం దాదాపు 4 కోట్ల రూపాయలతోటి ఇవాళ చేస్తూ ఉన్నాం. విచ్చేసినటువంటి ఎమ్మెల్యే గారికి, తర్వాత విచ్చేసినటువంటి అందరి ప్రజానికానికి, పత్రికా మిత్రులందరికీ కూడాను సుస్వాగతం. సో ఒక 4 కోట్ల రూపాయలతో ఇప్పుడు అదనపు గదుల కోసం నిర్మాణం అనేటువంటి జరుగుతుంది. స్కూలు కమ్ డైనింగ్, మళ్ళీ కాంపౌండ్ వాళ్ళు ఇదంతా కూడా నిర్మాణం అనేటువంటి చేయడానికి సంసిద్ధమైంది రంగం. కాబట్టి దీనికి విచ్చేసినటువంటి మన ఎమ్మెల్యే గారికి నేను మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తుంటాను. రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్, ఇందులో మనకు 4 కోట్ల రూపాయలతోనే అదనపు నిధులు శాంక్షన్ అయినాయి. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బిల్డింగ్ మీద ఒక అడిషనల్ ఫ్లోర్ కడతాం కంప్లీట్గా. చుట్టూ మహిళల కాలేజ్ కాబట్టి చుట్టూ ఒక కాంపౌండ్ వాళ్ళు కూడా, అదేవిధంగా అడిషనల్గా ఒక టాయిలెట్ బ్లాక్, కిచెన్ కమ్ డైనింగ్ హాల్ అంటే వంటగది కమ్ భోజనశాల అది కూడా కడతాము. అండ్ అప్రోచ్ సీసీ రోడ్, ఈ సీసీ రోడ్ కూడా కంప్లీట్ అవుతుంది. యార్డ్ లైటింగ్